సూర్యాపేట హోటల్లో బాలాజీ గ్రాండ్లో 5-6 సంవత్సరాల నుంచి 3,500 కాడ నుంచి 5,000 వరకు శాలరీ వచ్చింది నాకు. అట్లా శాలరీ తీసుకుంటున్న టైంలో నాకు ఈ అవకాశం వచ్చిన అసలు నేను ఇంత సంపాదించుకోవడం నాకు నేనే అనుకోలేదు. వాస్తవానికి 5,000 జీతం నెల మొత్తం పని చేస్తే ఇంకేమైనా ఓటీ గిట్ట చేసుకుంటేనే 5,000 వస్తుంది, రాదు. 4,500 5,000 జీతం వచ్చేది నాకు. అటువంటి టైంలో మా హోటల్లోనే ఫార్వర్డ్ మీటింగ్ పెట్టి ఈ ఏడిఎంఎస్ అనే మీటింగ్ ఇట్లా పెట్టుకోవడంలో నేను ఛాయగా తీస్తున్నాను. ముందుగా నాకు ఈ అవకాశం వచ్చిన మా గురువు గారు దేవుని లెక్క వచ్చి నన్ను ఇంతటి ప్రయోజనం చేసిన మా గురువు గారు వినాయకుడి సార్ గట్టిగా చెప్పండి పెట్టండి సార్. అసలు మైకు పట్టుకొని మాట్లాడే స్టేజ్ నాకు వస్తుందా అనుకున్నా జీవితంలో. హోటల్ సర్వీస్ అంటే ఏముంటుంది సార్? అట్లా అని చెప్పేసి నేను 5-6 సంవత్సరాల నుంచి హోటల్లోనే పనిచేసుకుంటున్న టైంలో ఇట్లానే బ్యాంక్ ఎండాలో మీటింగ్ పెట్టి 1వ మీటింగ్ పెట్టిరు, 2వ మీటింగ్లో అడగడం జరిగింది. సార్ ఇది ఎవరు చూసినా కూడా లక్షల కోట్లు అంటుంటే ఈ మనకేడ వస్తాయని చెప్పి నేను కూడా ఆ పాత కాలంలో ఉన్నా. ఎందుకంటే మనకు నమ్మం కదా ఏమంటే బండి కోసం 10 రూపాయలతో 100 కిలోమీటర్ వస్తుంది అనగానే మాది ముననక్ తండ విలేజ్, సూర్యాపేట రావాలి, సూర్యాపేట నుండి వాళ్ళ తండకి వెళ్ళిపోవాలి డ్యూటీ చేసుకొని. అట్లా బండి కోసం బుక్ చేసుకున్న తర్వాత ఈ లక్షల కోట్లు అనగానే నేను కాన్సెప్ట్ మొత్తం వినలేదు. ఎందుకంటే నారాయణ సార్ ఇప్పుడు మొత్తం పిండి చెప్పారు మీకు. నేను ఛాయలో తీసుకుంటా ఉన్నా సార్ మొత్తం ప్లాన్ చెప్పుకుంటే మొత్తం వినలే. నేను ఎంతసేపటికి లక్షల కోట్లు అనేది మాత్రం మైండ్లో పడ్డది. కట్టిన తర్వాత ఎవరు జాయిన్ కట్టే 15,000 అనగానే ఒక 3 నెలల జీతం తీసుకొని చాలా ఇబ్బందులతో కట్టిన సార్. నేను మామూలు విషయం కాదు అది. ఆ 15,000 కట్టిన తర్వాత ఎన్ని గొడవలు నాకే తెలుసు. మా అన్నయ్య తెలియకుండా కొంత డబ్బులు జీతంలో నుంచి అడ్వాన్స్ 5,000 నా జీతం కలిపి 3 నెలల జీతం సార్ కట్టడం జరిగింది. కట్టిన తర్వాత బండి ఆడ ఉందంటే బండి ఆడ లేదన్నాడు సార్. మరి నాతో ఎందుకు 15,000 కట్టించి సార్ అన్నా. నేను కట్టమన్నా నీకు అన్నా, నేను కట్టమలే కదా, నువ్వే కట్టావా అన్నాడు. నేనే కట్టినా కానీ మరి ఇది అంత తెలియదు నాకు, మీరు లక్షల కోట్లు అనగానే ఇట్లా వస్తుందేమో మనకు కూడా అని చెప్పి నేను కూడా సపక్కన కడితే ఏంటి సార్ ఈ పరిస్థితి అని అంటే నువ్వు కాన్సెప్ట్ విన్నావు ముందుగా అన్నాడు. కాన్సెప్ట్ ఏమో ఇక 10 రూపాయలతో 100 కిలోమీటర్ పోతే అదొకటి అర్థమైంది సార్, మిగతా దాంట్లో ఏమన్నా కాదు నాకు కూడా అని చెప్పి 15,000 కట్టింది. ఆ జీతం ఆయన కలుపుకొని కట్టినా సార్. ఇప్పుడు ఇక్కడ చూస్తేనే బండి మీరు లేదంటారు, బెల్గాం పోయి తెచ్చుకోవాలి బండి, ఇక్కడ షోరూమ్ వస్తుంది కానీ టైం పడుతుంది అంటే ఎప్పుడో తీసుకున్న బండికి ఇప్పుడు బుక్ చేసుకోవాలి సార్, నా 15,000 నాకు ఇచ్చేయండి సార్ అని చెప్పేసి ఇంటికి పోవడం జరిగింది. అట్లా ఏమో ఇబ్బంది పడ్డా వాస్తవానికి. తర్వాత ఈ మా అన్నయ్య కూడా నన్ను డబ్బులు ఏం చేసినావు అని చెప్పి అడిగితే ఇట్లా బండి కోసం కట్టినా అన్న ఇట్లా అని చెప్తే బండి ఆడబేరుతుంది ఆడగాలుతుంది, అదేం బండి నీకెందుకు వచ్చింది సమస్య, ఆ పైసలు తీసుకొచ్చి నాయనాకి అన్నాడు. నాకు పెద్ద సమస్య వచ్చి పడదు. తర్వాత ఇదంతా కాదని చెప్పేసి మరి సార్ వాళ్ళ ఇంటికి అడిగి కూడా జరిగిన సార్ వాళ్ళ ఇంటికి పోయి ఆ లక్షల కోట్లు నాకు వద్దు, ఆ బండి వచ్చి నేను కొట్టగానే నా డబ్బులు నాకు ఇచ్చేసారని చెప్పేసి ఫస్ట్ రోజు పోయినా, సెకండ్ రోజు పోయినా. ఈ తర్వాత మా అన్న మా హోటల్ కాడికి వచ్చింది డైరెక్ట్ వచ్చి ఇట్లా మరి ఏ సార్ కట్టినా ఒకసారి నేను కూడా వస్తా అని చెప్పి ఇద్దరం పోయినాం. పోతే సార్ ఇంట్లోనే ఉండు, మీ కూడా కట్టిన డబ్బులు నేనేం కట్టమలేదు అని చెప్పి చాలా ఎట్లా అట్లా కట్టినా సార్ పరిష్కారం చేయండి సార్, మా నేను విపెట్టట్లేడు అని చెప్పేసరికి కాన్సెప్ట్ అప్పుడైనా విన్నవా ఈయన కూడా కట్టినావా అంటే ఏమో సార్ మా అన్నయ్య చెప్పండి అని చెప్పి కూర్చున్నాం. ఇది కాన్సెప్ట్ ఇట్లా ఉంటుంది, దీంట్లో బిజినెస్ అనేది ఉంది, బండి కూడా 100% వస్తుంది, నమ్మితే అన్ని వస్తాయి. నువ్వు ఎక్కడెక్కో నాకు తెలియదు కానీ నీ 15,000 నీకు రావాలంటే మాత్రం నేను నీకు ఇస్తా, ఎందుకంటే నువ్వు ఎక్కడెక్కో నాకు తెలియదు కానీ నీ 15,000 నీకు ఇవ్వాలంటే కండిషన్ పెట్టినా, నీకు ఏ కండిషన్ పెట్టండి నేను పాటిస్తా కానీ ఈ డబ్బులు అయితే నాకు ఇచ్చాడు. ఎందుకంటే నేను ఎవరు చెప్పలేను, నేను నోట నాకే లేని వ్యక్తిని కాబట్టి ఎవరు చెప్పినా కూడా నన్ను నమ్మరు. హోటల్లో పని చేస్తున్నా, ఊళ్ళో కూడా అంత ఇన్కమ్ ఏం లేదు, అమ్మ వాళ్ళు కూడా అంత పేద కుటుంబం నుంచి వచ్చిన సారా కాసుకొని మా అమ్మ వాళ్ళు సాధింది, ఇన్కమ్ కూడా లేదు, పూరి గుడిచే అట్లా వర్క్ చేసుకున్న టైంలో ఎవరు నమ్ముతారు నన్ను? అంతా ఊరంతా కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళే, మేమే పేదవాళ్ళం అందులో. మరి ఎవరు నమ్ముతారు నన్ను, ఎవరు కట్టే 15,000 పోయి అని చెప్పేసి మీరు ఏం చెప్తే నేను చేస్తా కానీ దయచేసి నా డబ్బులు మాకు నాకు
అని చెప్పేసి అడగడం జరిగింది. అట్లా ఒక నెల రోజులలో నీ డబ్బులు నీకు ఇస్తా అని చెప్పి ఒక చిన్న కాగితం రాసిచ్చిండు. మా అన్నయ్య ముందన్న రాసిచ్చిన తర్వాత నీకు ఒక టార్గెట్ పెడుతున్నా, అది కంప్లీట్ చేస్తేనే ఈ డబ్బులు నీకు వస్తాయి. మీది ఏది చెప్పినా నేను పాటిస్తా, కానీ 3 నెలల జీతం అది చాలా ఇబ్బంది అవుతుంది. సరే కంపల్సరీ చేసుకుంటా అని చెప్తే నీ హోటల్లో ఎవరైతే మీటింగ్ పెట్టుకుంటారో వాళ్ళ నెంబరు నాకు. అయితే మా హోటల్లో బ్యాంక్ ఇట్లా ఉంటుంది సార్, ఎల్ఐసి ఏజెంట్ వాళ్ళు, ఆర్ఎంపి డాక్టర్స్ వాళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళంతా మీటింగ్ పెట్టుకునేది. అట్లా పెట్టుకుంటున్న టైంలో నేను ఒకసారి వచ్చి సార్ ఇట్లా కాన్సెప్ట్ ఏడిఎంఎస్ బండ్లు అంట ఏదో బిజినెస్ ఉంటుంది, నువ్వు చెప్పు వెంకటనేది వాళ్ళు. ఇప్పుడు మన ఛాయలో తీసుకుంటాం మనమే కదా, అక్కడ నువ్వు చెప్పనేది ఎంతసేపటికి వీరారెడ్డి సార్. నేను చెప్తే మా బాబాయ్ ఫస్ట్ చెప్పిన, మీ వాళ్ళు కూడా చెప్పుకోను అంటే మా బాబాయ్ చిట్టెల వ్యాపారి డైరెక్ట్ ఆయనకి చెప్పడం జరిగింది. బాబాయ్ ఇట్లా 15,000 కడితే కమిషన్ వస్తుందంట అని చెప్పేస్తే ఎవరిని చెప్పింది వేస్ట్, అనవసరం పెట్టిన పైసలు అనేసరికి నేను కూడా బ్యాక్ అయినా. ఎవరు చెప్పినది అంతే అంటారు అని చెప్పేసి నేను కూడా చాలా భయపడ్డా. తర్వాత ఎల్ఐసి ఏజెంట్ సార్ నెంబర్ తీసుకున్నా. నేను చెప్పొద్దు ప్లాన్ అనుకునే, నేను చెప్తే ఫెయిల్ అవుతుంది. బండి గురించి తెలియదు, బిజినెస్ తెలియదు. నేనా అనవసరంగా కొద్దిగా ఎఫెక్ట్ అయిపోయి ఎమ్మడి కట్టిన 1,00,000 కోట్లు అలానే కట్టిన తర్వాత చుట్టాలు కనిపించినాయి. తర్వాత తీసుకుపోయి సార్కి అప్పచెప్పాలని చెప్పేసి రూమ్ తీసుకొని నేను అందులో క్లీన్ చేసుకుంటా. మళ్ళా వీరారెడ్డి సార్ ఫోన్ చేసిన, సార్ నెంబర్ తీసుకున్నా, ఈ కాన్సెప్ట్ మీరే చెప్పాలని చెప్పేసి సార్ తోటి చెప్పించడం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడినో నాకు తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఒక డైరెక్ట్ ఐడి చేసిండు సార్, ట్రయాంగిల్ వేసిండు. ఎల్ఐసి ఏజెంట్ అతను జనార్దన్ సారు. ఆయన కాన్సెప్ట్ మొత్తం టోటల్గా తిన్న తర్వాత 3 ఐడీలు వేసిండు సార్. నాకు డైరెక్ట్ ఐడికి 3,750 పడ్డాయి, కటింగ్లు పోను. అయితే ఫస్ట్ ఇన్కమ్ పడ్డదని చెప్పేసి 15,000 3,750 పడ్డాయి సార్ అని చెప్పిన. మళ్ళా ఆర్ఎంపి డాక్టర్ కాబట్టి ఎల్ఐసి ఆర్ఎంపి డాక్టర్ కూడా వచ్చింది. మళ్ళీ ఇంకో ఆయన 2 నెంబర్లు ఇవ్వగానే ఆయన కూడా ఓకే 3 ఐడీలు కట్టిండు. కట్టిన తర్వాత ఆల్మోస్ట్ నాకు రావాల్సిన 15,000 15-20 రోజుల మధ్యలో వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు నాయనాకు వచ్చేసినాయి కదా, ఏ టీంలో ఒక వ్యక్తిని బి టీంలో ఒక వ్యక్తిని పరిచయం చేసినాడని అయిపోయింది. కానీ కాన్సెప్ట్ నేను వినలేదు. వినకపోయేసరికి నా 10,000 సార్ కాంప్లిమెంటరీ ప్రకారం కాగితం రాసిచ్చిండు, నాయన పడిపోయింది అకౌంట్లో. ఇక నేను సార్ కూడా ఫోన్ చేయడం బంద్ చేసిన తర్వాత వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, మనకు తెలియదు. ఈ ఎంత జరుగుతుందో తెలియదు, ఎంత పడుతుందో తెలియదు. అకౌంట్లో మాత్రం నాయన పడ్డ కటింగ్లు పోను. పడ్డ తర్వాత ఆర్ఎంపి డాక్టర్ సారు 10 ఐడీలు కొట్టాడు ఆ నెల రోజులలో. ఎల్ఐసి ఏజెంట్ సార్ కూడా 10 ఐడీలు కొట్టాడు. అంటే ఇటు పడ్డప్పుడు మనకు తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మనకు అంత క్లారిటీ లేదు. మనం చెప్పలేం, వాళ్ళు క్లారిటీ ఇవ్వలేము. వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇక వాళ్ళే మాట్లాడుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వేరే ఊరు పోవడం, ఐడీలు వేసుకోవడం జరుగుతుంది. ఒకరోజు ఒకసారి మొత్తం ఐడీలు ఆపి 10 ఐడీలు కొట్టిండు ఒకటేసారి ఎల్ఐసి ఏజెంట్ సార్. 10 ఐడీలు కొట్టగానే 30,000 పడ్డాయి అకౌంట్లో. కానీ నాకు తెలియదు, ఇక 30,000 ఎంత పడ్డాయి కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను చేయలేదు కదా, నాకు రావాల్సిన 15,000 నాయనకు వచ్చిన అనుకో సపోర్ట్ చేయకు నా పని నేను చేసుకుంటున్నాను. అప్పుడు సార్ ఏమంటే ఫోన్ చేసి వెంకట్ నీకు డబ్బులు పడ్డాను. ఏం లేదు సార్, నాయన పడిపోయిన 15,000 థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి కట్ చేసిన ఫోను. అయి కావాలా నాయన, నేను ఈ ఐటీ బిజినెస్ చేసినాం, ఇక 30,000 పడుతుంది నీకు అన్నాడు. ఇక 30,000 పడ్డాయి సార్, నాయనకు వచ్చినాయి ఎంతవరకే అని చెప్పేసి నేను ఊపుకున్న తర్వాత మన హోటల్ కాడికి వచ్చాడు. హోటల్ కాడికి వచ్చి నీకు ఎక్కడున్నా 30,000 పడతాయి అని అంటే, 30,000 పడతాయి మన నాయనకే పడతాయి కదా సార్ వచ్చేసినాయి ఆల్రెడీ అంటే, లేదు నువ్వు చెక్ చేయాలి అంటే పోయి చెక్ చేసిన. వచ్చి చెక్ చేయగానే 22,500 పడ్డాయి కటింగ్లు పోను. 22,500 పడగానే పడిపోయింది. సారా సాయంత్రం వచ్చి చెప్పేయండి, మన మార్నింగ్ వస్తాడు. డబ్బులు పడ్డాయని చెప్తే తీసుకుంటాడేమో, డబ్బులు పడ్డాయని చెప్తేనే తీసుకుంటాడు. మళ్ళీ సారా చెప్పిన కథ సార్లు కూడా డబ్బులు పడతాయో వెంకట, అది మరి పడితే కంపల్సరీ అని చెప్తే ఏమో సార్ నాకేం పడలేదు సార్ అని చెప్పేసి మన డ్యూటీకి వెళ్ళిపోయినా. నైట్ 15 రోజులు ఉంటుంది, డే 15 రోజులు ఉంటుంది సార్ హోటల్ డ్యూటీ. మన డే డ్యూటీ ఎక్కినా ఆ రోజు ఓటీ పడ్డది. ఓటీ పడకుండా బాగుంటుంది ఆడ, ఎందుకంటే ఆయన వస్తాడు పొద్దున అయితే ఈయన వస్తాడు, ఈయన తోడుంటుంది అక్షర అని చెప్పేసి మళ్ళీ ఫోన్ కట్ చేస్తే వెంకట ఉన్నాను పైకి ఫోన్ చేసాడు రిసెప్షన్ నుంచి. పైన ఉన్నానంటే కిందికి ఉన్నాడు, కిందికి వచ్చాడు. పైసలు పడ్డాయంటే ఏమో పడలేదు సార్ అన్నాడు. చెక్ చేసుకున్నావు పోయి అన్నాడు. చెక్ అంటే కంపెనీ మేలు పెడితే పడతాయి
పెట్టినా ఇక సార్ పడలేదని చెప్పి తప్పించుకున్నా. నెక్స్ట్ రోజు కంపెనీ పంపించారు నీ ఐడి నెంబర్ అంటే వాళ్ళు చూసి పడ్డాయని చెప్పేసి కన్ఫర్మ్ చేసింది. ఇక సార్ మళ్ళీ కన్ఫర్మ్గా చెప్పింది ఇక డబ్బులు నీకు 100% పడతాయి అని చెప్పేసరికి ఇక దొరికిపోతే బాగుండదు అని చెప్పేసి నాకు నేనే సార్ పడ్డాయి సార్ నిజాన్ని పడ్డాయి అంటే మరి తిక్కలోడా ఎన్ని పడ్డా నీకే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలనే అమ్మా నాకే అని చెప్పేసి నాకు నేనే ఎన్ని పడ్డా నీకే నాకు వద్దు నీ డబ్బులు ఇక్కడ నువ్వు కష్టపడ్డావు నేను డెవలప్ చేద్దామని అనుకున్నా నీ టీం వాళ్ళు గంటలో పెట్టిన పర్యాక టైంకు ఎల్ఐసి ఏజెంట్ మంచి వర్కర్ అయితే నీకు టీం అయితే వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేసుకుంటావు నేను కూడా ఫుల్ సపోర్ట్ చేస్తా అని చెప్పేసి 20,000 అయితే నాకే కదా సార్ మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఎందుకంటే నీకే నీ డబ్బులు నీకే ఎన్ని పడాలి నీకే ఉంటాయి అని చెప్పేస్తే నాకు ధైర్యం వచ్చింది. ఇక ధైర్యం వచ్చి మీ దేవుడు సార్ నేను అట్లా అనుకోలేదు నాయనాకి ఇస్తారు ఏమో నేను కూడా తీసుకొని పోతానేమో అనుకున్నాను సార్ అందుకని నిన్ననే పడ్డాయి వాస్తవానికి పండగని చెప్పిన సార్ అన్న. అట్లా సార్ అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది సార్. నాది ఒక నెల రోజులలోనే 20,000, 30,000, 40,000 అట్లా పడుతున్నాయి. నాకు కూడా ఇక ఆశ పెరుగుకుంటూ వస్తుంది. ఎందుకంటే కాన్సెప్ట్ ఇక నేను మామూలుగా చెప్పట్లేదు కాన్సెప్ట్. మా ఊరు మొత్తం పెద్ద ఊరు మాది, తండ చాలా పెద్ద ఉంటుంది తండ. నేను మా ఊళ్ళో పోయి ప్లాన్ చేసిన వాళ్ళు అన్నట్టు ఎవరు చెప్పినా కూడా పడుతున్నాయంటే స్టేటస్లో పెడతాను రోజు ఇలా 20 పడ్డాయని చెప్పి స్టేటస్లో పెట్టలేదు. నేను స్టేటస్లో పెట్టినప్పుడు మా బాబాయ్ ఫోన్ చేసిన మళ్ళీ ఏమన్నా డబ్బులు పడుతున్నాయి ఎట్ట పడుతున్నాయి అంటే ఏమో బాబాయ్ సార్ చేయబట్టి కొంత పడుతున్నాయి అని చెప్పేసి నేను అట్లనే అనుకునేది. ఇక చెప్పకపోయింది మొత్తం చెప్తేనేమో ఆయన రాడు. మొత్తం చెప్పినాక ఆయన రాడు కాబట్టి నేను చెప్పడం పని చేసింది. ఊరు మొత్తానికి పని చేసింది సార్. ఊళ్ళో నుంచి ఒక 2 సంవత్సరాలు అయింది ఊరు పోకుండా. నేను సూర్యాపేటలోనే ఉండి కిరాయి తీసుకున్నా, అక్కడనే వర్క్ చేసుకుంటూ వస్తుంటాను అన్నట్టు. అట్లా సార్ ఇప్పటిదాకా జర్నీలో ఎన్ని ఇన్కమ్ అంటే 1,15 లక్షలు సంపాదించిన. అసలు ఒక నెల రోజులు పని చేస్తే 5,000 కూడా వచ్చేది కాదు. డ్యూటీ చేస్తేనే వస్తాయి డబ్బులు. వాస్తవం కాదు సార్. ఏ డ్యూటీ చేసినా ఏ జాబ్ చేసినా 30 రోజులు చేయాలి. బయట చేయకపోతే వస్తుందా? కిరాణా షాప్ పోయినాం, 5 కిలో పంచదార గంట 6 కిలో గంట పెడితే మనకు సేట్ ఉండనిస్తాడా సార్? బ్యాంక్ లో మేనేజర్ జాబ్ వచ్చింది, ఏం చదువు లేదు, ఆయన పోయి 10,000 ఇస్తే డిపాజిట్ చేయగలుగుతాడా? జాబ్ వచ్చినా కొంతమంది పని చేయలేదు. అందుకనే కమిట్మెంట్ తోటి 30 రోజులకు వచ్చే జీతం కాకుండా సార్ చెప్పినట్టుగా ప్యాసివ్ ఇన్కమ్ లోకి నాకు తెలియకుండానే నేను ఇందులో నెట్టబడ్డా. దాన్ని వినియోగించుకుంటూ టీమును బిల్డ్ చేసుకోవాలి. ఇటువంటి సంగతి అన్ని విషయాలను నాకు గురువు గారు ఎందుకంటే దేవుడి రూపంగా నాకు వచ్చి గిరాండి సార్ ఒక్కొక్క విషయంలో ప్రతి విషయాన్ని క్లియర్గా చెప్పింది. వెంకట్ జీవితం చాలా ఉంది, నీ 5-10 వేల గురించి కాదు, ఇట్లా చేసుకుంటూ పోతుంటే ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు. భవిష్యత్తు అంతా ఎలక్ట్రికల్ వాహనాలదే. నువ్వు నిలబడి ఫస్ట్ నాతో ఉండు, హోటల్ బంద్ చేయి, నీకు ఏదైతే 5,000 వస్తుందో 6,000 వస్తుందో బంద్ చేయి ఫస్ట్. అట్లా కూడా నాకు భయం అనిపించింది. అమ్మ ఇప్పుడు అటు దొరుకుని సార్లో పోతే ఈ ఉన్నది పోతే అని చెప్పి నాకు భయం అవుతుంది లోపల. ఎందుకంటే అది పోయి మళ్ళీ ఇది పోతే మళ్ళీ పేలేదు కదా. అట్లా అని చెప్పేసి నువ్వేం భయపడదు, ఫస్ట్ కాన్ఫిడెంట్ ఉండు. 2 రోజులు డ్యూటీ బడ్జెట్ నీకు 1 నెల జీతం నేను ఇస్తాను. కాన్ఫిడెంట్ వచ్చింది. అప్పటికే కాన్ఫిడెంట్ వచ్చి వర్క్ చేసుకుంటూ వస్తున్నా సార్. ఇవాళ 2 సంవత్సరాల లోపట్నే 1,15 లక్షలు కొట్టి 2 ప్లాట్లు కొను. మీరు కూడా క్లారిటీగా తెలుసుకోండి. బిజినెస్ ఏంటి, వెహికల్స్ ఏంటి, కస్టమర్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ మీకు ఫుల్గా మీరు తెలుసుకుంటేనే అవతల చెప్పగలుగుతాం. సగం వింటే సగమే చెప్పగలుగుతాం. పూర్తిగా మీరు నాలెడ్జ్ తెలుసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఎమ్మటి 1,00,000 కోట్లు అనగానే ఇప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. బయటికి పోయిన తర్వాత ఆయన అడ్డుపోతాడు, ఈయన ఇటుపోతాడు, సరిపోతుంది. మళ్ళీ ఏడీఎంఎస్ గురించి ఎప్పుడు వస్తుంది, మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు అర్థం మాట్లాడుకుంటే ఏమైనా బిజినెస్ అవుతా సార్? కంటిన్యూగా 30 days ఏదైతే ఉందో వేరే పని చేసుకుంటూనే చేయండి. మీకున్న సర్కిల్ని తక్కువ టైంలో బిల్డ్ చేయాలంటే వాట్సాప్ స్టేటస్లో మీరు చేస్తున్న పని ప్రతిరోజు పెట్టండి. ఇప్పుడు మనం చేస్తున్న పని బహుతల వాళ్ళకి తెలిస్తేనే కదా మనం అడుగుతారు. మా బాబాయ్ ఆయన ఫోన్ చేసి మన స్టేటస్లో రోజు బండ్ల ఫోటోలు,
బిజినెస్ ఫోటో, నాకు వచ్చిన ఇన్కమ్ రోజు పెట్టడం వల్ల ఆయన ఫోన్ చేసింది నాకు చేసి, వెంకట్ నిజానే పడుతున్నాను డబ్బులు, అప్పుడు ఏడిఎంఎస్ అది అంటే, బాబాయ్ నేను చెప్తే నువ్వు నమ్మవు, వద్దు సార్ని పిలుస్తా, నా హెచ్డిఎఫ్సి అకౌంట్ బ్యాంకు తీసుకొస్తా, అది ఎట్లొచ్చిందో నువ్వు చూడు, క్లారిటీ వచ్చిందా కానీ జాయిన్ గా, నిన్ను జాయిన్ కావంటా, నువ్వు చేయలేవు, తర్వాత మనం నన్ను బదనాన్ని చేస్తావు, ఊళ్ళో ఫేస్ చేస్తావు, వద్దు ఇట్లో నువ్వు దాని చెప్పేసి పిలిపించి సార్ తోటే ఒక 150 ప్లాన్లు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తి నేను చెప్పలేక అప్పటి నుంచి. తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చి నా అకౌంట్ డబ్బులు పడడం స్టార్ట్ అయిన తర్వాత నేను ప్లాన్ చెప్పడం జరిగింది అన్నట్టు. అందుకనే సార్ దయచేసి కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఒకటే సజెషన్, ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఉంటారు, ఒక సైడ్ టీం వెళ్తుంటది, దాన్ని గుర్తించుకొని ఈ రోజే ఐడి వేసేసుకోండి. మీరు ఇక లేట్ అయితే ఏమైతుంది తెలుసా, మీకంటే ఇప్పుడు ఏ టీం బి టీమే మనకు ఉండేది, సి టీం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒక లెగ్గులు వెళ్ళిపోతుంటది టీము, దాన్ని గుర్తుపెట్టుకొని పూర్తి నాలెడ్జ్ తెలుసుకొని ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ రోజు ఐడి వేసేసుకోండి. మీరు ఫీడ్ చేసుకోండి, 8,000 ఐడి అయినా చేసుకోండి, 16,000 ఐడి అయినా ఫీడ్ చేసుకోండి. చేసుకుంటే ఏమవుతుంది, లైన్ లో ఉంటాం. తిరుపతికి వెళ్ళినాం, వెనక నుంచి మనకు దర్శనం ఎంత ముందు అయిపోతుంది, లైన్ లో లేకపోతే మనకు దర్శనం అవుతా సార్, దర్శనం అవుతా, ఒక లైన్ లో ఉంటేనే మనకు దర్శనం అయింది, కానీ ఏం చెప్పకుండా మనకు దర్శనం కావాలంటే కాదు. అందుకని మీరు ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్ గా తెలుసుకొని వర్క్ఫుల్ గా ఒక 1 year పాటు మాతో ఉంటే అందరూ కోటీశ్వర్లే, కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ ఒక 1 crore తీసుకునే అవకాశం ఉంది, 10 కోట్లు తీసుకునే అవకాశం ఉంది. 10 కోట్ల మనం పని చేయలేక కొత్త పని చేసిన 1 కోటి రూపాయలు వస్తుంది కదా. అందుకనే నాకు అవకాశం మీ అందరికీ పేరు